కొమురంభి మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండల పరిధిలో ఇంకా పులి భయం వీడలేదు. బెంగాలీ క్యాంపు 6 నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతి పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లగా ఆమెపై పులి దాడి చేసి చంపేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు మొత్తం 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈద్గాం, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరేగూడ, బాబునగర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టుగా వారు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నవారు పొలం పనులకు వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్. కొమురంభి మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండల పరిధిలో ఇంకా పులి భయం వీడలేదు. బెంగాలీ క్యాంపు 6 నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతి పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లగా ఆమెపై పులి దాడి చేసి చంపేసింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్. రైట్ సంజన, కొమురంభి మాసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి టెన్షన్ అయితే కొనసాగుతా ఉన్నది. ఇక ఇప్పటికి కూడా ఏదైతే కాగజ్ నగర్ మండలానికి సంబంధించినటువంటి పలు గ్రామాల ప్రజలైతే భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా పెద్దపల్లి ఏదైతే కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం, నజర్కల్, సీతానగర్, అదేవిధంగా కడంబ, అదేవిధంగా గన్నారంతో ఆరేగూడ, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. నిన్న ఉదయం పూట కూడా ఏదైతే ఒక మహిళపై దాడి చేసి ఏదైతే లక్ష్మిని గాయపరిచి తర్వాత ఏదైతే చనిపోయిందో దానికి సంబంధించి కూడా పెద్ద పులి అయితే ఇప్పటికి కూడా అదే పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్టయితే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. 15 గ్రామాల ప్రజలను ఏదైతే కాగజ్నగర్ కావచ్చు, బెజ్జూరు మండలాలకు సంబంధించిన 15 గ్రామాల ప్రజలను అయితే లాక్ చేసి అక్కడ ఏదైతే గ్రామస్తులు ఎవరు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళొద్దు, అదేవిధంగా కూడా ఏదైతే అటవీ ప్రాంతానికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికీ కూడా 144 సెక్షన్ కూడా ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉన్నది. ఇప్పటికే కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి పెద్ద పులిని ట్రేస్ చేయడానికి కూడా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు అయితే చేపట్టింది. ఏదైతే నిన్న జరిగిన ఘటనతో కూడా మొత్తం కూడా కొమురంభి మాసిఫాబాద్ జిల్లా ఇంకా కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా 2020లో ఇద్దరు వ్యక్తులపై ఇటు నిర్మల అనేటువంటి అప్పుడు కూడా పత్తి చేనులలో కూడా నిర్మలపై కావచ్చు, అదేవిధంగా కూడా వేదాంకు చెందినటువంటి విఘ్నేష్ పై కూడా ఏదైతే పెద్ద పులి దాడి చేసి అప్పుడు 2020లో కూడా ఇద్దరిని హతమార్చింది. మరోసారి 4 సంవత్సరాల తర్వాత కూడా నిన్న కూడా ఏదైతే లక్ష్మిపై కూడా దాడి చేసి లక్ష్మిని హతమార్చడంతో కూడా మొత్తం కూడా శ్రీ కాగజ్నగర్ మండలాలకు సంబంధించి కూడా ఏదైతే వ్యవసాయ కూలీలు అయితే ఆందోళన చెందుతా ఉన్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళాలంటే కూడా జంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పుడు మరికొన్ని రోజుల వరకు కూడా ఎవరు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళొద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఏదైతే హెచ్చరికలు జారీ చేసి ముఖ్యంగా అదైతే అటవీ శాఖ అధికారులు పెద్ద పులి సంచరిస్తుందని తెలిసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమీప గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం చేయలేదు. ఈ కారణంగానే లక్ష్మిపై కూడా పెద్ద పులి దాడి చేసి హతమార్చిందని కూడా స్థానికులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా పెద్ద పుల్ల జాగ్రత్త విషయంలో చర్యలు చేపట్టినటువంటి అటవీ శాఖ అధికారులు ముఖ్యంగా ప్రజలకు రక్షణ చర్యలు కావచ్చు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. సంజన. రైట్ అరుణ్ కుమార్, మరి ఇటు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? ప్రస్తుతానికి అయితే ఫారెస్ట్ అధికారులు అయితే మొత్తం కూడా ఏదైతే చర్యలు అయితే తీసుకోవడం లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా పెద్ద పులిలకు సంబంధించిన రక్షణ విషయంలోనే కొన్ని చర్యలు చేపడతా ఉన్నారు. కానీ గ్రామాల ప్రజలు అటవీ సమీప గ్రామాలకు అడవిలోకి వెళ్ళేటువంటి వాళ్ళని నివారించలేకపోతా ఉన్నారు. వ్యవసాయ కూలీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తలేరు. ఎప్పుడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం కొంత హడావిడి చేసినటువంటి అటవీ శాఖ అధికారులు వాటిని పూర్తి స్థాయిలో అంటే పులులు వచ్చిన సమయంలోనే ఇటువంటి ఘటనలు జరిగితే మాత్రం స్పందిస్తున్నారు. మామూలు సమయంలో అయితే స్పందిస్తలేరు స్థానికులు చెప్తారు. నిన్న ఏదైతే పులి లక్ష్మిపై దాడి చేయడానికి గంట ముందు కూడా అక్కడ కొంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నటువంటి విద్యార్థులు కూడా పులి తరాస పడిందని చెప్పి కూడా విద్యార్థులు అటవీ శాఖ అధికారులకు తమ పేరెంట్స్ ద్వారా సమాచారం ఇచ్చినా కూడా అటవీ శాఖ అధికారులు స్పందించలేదు. దాంతోనే కూడా అక్కడ పులి కదలికను పసిగట్టకపోవడంతో లక్ష్మిపై దాడి చేసి లక్ష్మిని హతమార్చిందని కూడా స్థానికులు అయితే తెలిపినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మొత్తం కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఈ నిర్లక్ష్యం వివరించడంతోనే ఇవాళ లక్ష్మి చనిపోయిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సంజన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.